ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మేడం చెప్పండి, నైట్కి నైట్ వరద వచ్చింది, వాళ్ళకి 4 రోజులు కూడా తగ్గుముఖంగా ఉన్న వరద మళ్ళీ పెరగడం జరిగింది. ఏం చేస్తాం సార్, సడన్ మా కింద ఇల్లు మొత్తం మునిగిపోయి ఉన్నాం. ఇదిగోండి అదే పొజిషన్. రాత్రంతా ఏం లేదు, ఉదయం లేచేసరికి ఇంతే. సేవలు అయితే అన్ని బాగానే అందిస్తున్నారు, అటువంటి ప్రాబ్లం లేదు. సడన్గా వచ్చింది, ఏం చేయలేక ఎటు వెళ్ళలేక ఉన్నాం. ఇది అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా బాధితులకి అన్ని అందిస్తున్నారండి. మరి మాకు కొంటే ఏంటంటే వాడుకోవడానికి ప్రాబ్లం తప్ప వాటర్ లేదు, కానీ తాగటానికి తినడానికి అయితే ఎటువంటి లోటు లేదు. అదైతే బాగానే ఉంది. అంటే ఫుడ్ అనేది ఇక్కడికే కాకుండా ప్రజల వద్దకు అంటే లోపలికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. బోట్లతో ప్రతి ఒక్కరికి చేరుస్తున్నారు. పుకారులు నమ్మద్దు, అన్నీ బాగానే చేస్తున్నారు. ఆయన సేవలన్నీ బాగానే అందిస్తున్నారు. మేము సేఫ్, ప్రజలు సేఫ్. ఎందుకంటే మొత్తం నష్టపోయాం, అన్ని సమస్తం కట్టబట్టలతో ఉన్నాం ప్రజెంట్ అయితే మేము. ఎందుకంటే కిందిల్లు కాబట్టి మాది డౌన్ వస్తుంది ఏరియాకి, మొత్తం అంతా మునిగిపోయింది. ఎందుకో ఫ్లోటింగ్ ఇలా రాత్రికి నిన్న అయితే రోడ్లంతా క్లియర్గా కనిపించినాయి. ఈ రాత్రి మాత్రమే, నిన్న రాత్రి నుంచి వాటర్ మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. కానీ ఏమీ వరద అట్లాంటిది రాదు, కొంచెం తగ్గుముఖం పట్టచ్చు అని మట్టుకి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే గడిచిన 3 రోజులు కూడా ఫ్లోటింగ్ అనేది తగ్గడం చూశారు మీరు. ఒక్కసారిగా మళ్ళీ సడన్గా రావటం మీకు ఎలా అనిపిస్తుంది? బాధాకరమే. మరి 3 రోజుల నుంచి చాలా కష్టాలు పడ్డాం కదా, మళ్ళీ అలాంటి ఫేస్ చేయాల్సి వచ్చిందని ముందు జాగ్రత్తగా కూరగాయలు ఇవన్నీ నిలవ పెట్టుకుంటున్నాం. కానీ ప్రభుత్వం మటుకి బాగానే సేవలు అందిస్తుంది. మాకైతే ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అమ్మ, ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ ప్రజల వద్దకు ప్రభుత్వం ఎలా చేరుస్తుందంటే మీరేం చెప్తారు? చిన్న బోట్ల ద్వారానండి వాటర్ కానీ, ప్రొద్దుట పాల ప్యాకెట్లు కానీ, చిన్నపిల్లలు ఉన్నారా అని అడిగి కానీ వాళ్ళ సేవల వరకు వాళ్ళు నీట్గానే బాగానే అందిస్తున్నారండి. మా వద్దకు అన్నీ చేరుస్తున్నారు. టైం టు టైం ఫుడ్ కూడా మధ్యాహ్నం నైట్ కూడా బోట్ల ద్వారానే వాళ్ళు తీసుకొచ్చి మాకు అందజేస్తున్నారు. ఇప్పుడు మెడిసిన్ కూడా ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ అందలేదేమోనని ఫుడ్ ఇంటింటికి ట్రాక్టర్ల ద్వారా కూడా మాకు అందజేస్తున్నారు.